ఒక ఫ్రెషరు తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్లో జాయిన్ అవ్వడానికి, అది ఎలాంటి జాబ్ అయినా సరే, ఆ కెరీర్ గ్యాప్ ఎంత ఉండాలి? హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన మెక్ లైఫ్. ఒక సెక్షన్లో 60 మంది ఉన్నారండి. 60 మందిని 4 కేటగిరీస్గా డివైడ్ చేద్దాం. దీంట్లో నెంబర్ 1 ఫస్ట్ కేటగిరీ, వీళ్ళ పేరెంట్స్ అండ్ ఫోర్ ఫాదర్స్ వెల్ సెటిల్. వీళ్ళ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ గురించి లేదా వీళ్ళ కెరియర్ గ్రోత్ గురించి ఎవరికీ అవసరం లేదు. నెంబర్ 2, ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళ పేరెంట్స్ ఫుల్లీ ఎడ్యుకేటెడ్. వీళ్ళ పిల్లల యొక్క కెరియర్ని ఆల్రెడీ ప్రీడిఫైన్ చేసేసి ఉంటారు. నెంబర్ 3, మన రగడ్ బ్యాచ్. వీళ్ళ ఇంట్లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కానీ లేదా వాళ్ళ కెరియర్ గ్రోత్ గురించి కానీ పెద్దగా పట్టించుకోరు. ఈ 4th కేటగిరీలో వచ్చే వాళ్ళ పేరెంట్స్కి ప్రెసెంట్ టెక్ వరల్డ్ మీద అంత అవగాహన ఉండదు. వీళ్ళు ఐదర్ సింగిల్ పేరెంటింగ్ చైల్డ్ కూడా అయి ఉండొచ్చు. వీళ్ళ మీద ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ అనేటివి చాలానే ఉంటాయి. వీళ్ళు గ్రాడ్యుయేషన్ తర్వాత కెరీర్ గ్యాప్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి అనేది లెట్స్ ఫిగర్ ఇట్ అవుట్.